నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశానికి అవసరమైన వస్తు సేవా సంపద విద్య ద్వారానే సాధ్యం. దానికి నేటి తరం విద్యార్థులు కృషి చేయాలన్న జయప్రకాష్ నారాయణ్. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగింది. కొత్తగా ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ఏవి రంగనాథ్. దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. మాజీ ప్రధానికి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేత వంగ గీత. అనకాపల్లి జిల్లా ఒడ్డిమిట్ట పంజాబీ డాబాలో వడ్డిస్తున్న గోవు మాంసం. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన సినీ నటి కరాటే కళ్యాణి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, దేశానికి అవసరమైన వస్తు సంపద సేవా సంపదలను అందించేందుకు విద్య అవసరమని, దానికి నేటి తరం విద్యార్థులు కృషి చేయాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట వైఆర్ఎల్ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, రచయిత డాక్టర్ ఆలూరి విజయలక్ష్మిలతో కలిసి పాల్గొన్నారు. మనిషి ఒక జంతువు అయినా సృష్టిలో ఏ జంతువుకు లేని శరీర ఆకృతి, మేధస్సు మనిషికి మాత్రమే ఉందన్నారు. ఆ మేధస్సును పెంచుకునేందుకే విద్య అవసరమన్నారు. విద్య ద్వారా సంపాదించిన మేధస్సును ధనార్జనకుగాక సమాజానికి మేలు జరిగే విధంగా ఉపయోగించాలన్నారు జయప్రకాష్ నారాయణ్. జంతువులు చాలా ఉన్నాయి కదా, మనం కూడా జంతువే కదా. మరి ఏ జంతువు కన్నా విద్య ఉన్నదా? మనిషికి మాత్రమే ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు, ఈ విద్య, ఈ గొడవ ఏమిటి? ఎందుకు వచ్చింది అసలు? అన్ని జీవరాశుల్లో మనిషికి మాత్రమే రెండు విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిది మేధస్సు పెరగడంతో తల పెరిగింది మిగతా శరీరంతో పోలిస్తే. మరే జంతువుకు కూడా పుట్టినప్పుడు తల అంత పెద్దది ఉండదు. అదే సమయంలో నిటారుగా నిలవడం మొదలెట్టాడు మనిషి. మిగతా ఏ జంతువు నిటారుగా ఉండదు. నిటారుగా ఉంటే సరిగా ఉందంటే పెల్విస్ మీకు ఒక పెద్ద ప్రాణిని ప్రసవించే అవకాశం పోతుంది. రెండోది, పెద్ద ప్రాణిని ప్రసవించే అవకాశం లేదు కాబట్టి తలేమో పెరిగింది, కానీ చాలా కాలం పాటు ఆ పిల్లల్ని మనం బయటకు వచ్చాక సాకాల్సి వస్తాం. ఒక్క మనిషికి మాత్రమే 14-15 ఏళ్ళు పిల్లల్ని పెంచితే తప్ప పిల్లలు తమంత తాము బతకలేరు. ఇంకే జంతువుకి ఆ సమస్య లేదు. ఇందాక మీరు చెప్పినట్టుగా భాష అనేది మనిషికి మాత్రమే అర్థమైనవాడు. మీ అందరూ మా అందరికంటే చాలా పొడిగిన వాడు. ఎందుకని? మా అందరికీ తెలిసింది మీకు తెలుస్తుంది విద్య ద్వారా. ఆ పైన కొంచెం మీరు నేర్చుకున్నా మాకంటే పొడుగుగా ఉంటారు. మా భుజాల మీద మీరు కూర్చున్నారు కాబట్టి. అందుకని ప్రతి తరం అంతకుముందు తరం కంటే పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు కారణాలుగా చాలా కాలం పాటు మనం పిల్లల్ని సాకాలి కాబట్టి ఒక సమాజం అవసరం. ఏ జంతువులకి లేదు, సమాజం అవసరమైంది కాబట్టి సమాజంలో నడవడం అవసరమైంది. ఎప్పుడైతే జ్ఞాన సంపద కలిగే అవకాశం వచ్చిందో జ్ఞానాన్ని పంచడం, ప్రతి తరం పెరగడం వచ్చింది. విద్య అందుకోసం, విద్య పరీక్షల కోసం కాదు. మేడి పండు చూడ, పొట్ట విద్య చూడ మన విద్యార్థులు. కాబట్టి ఇదేదో మొక్కుబడిగా అనుకోకూడదు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మంచి విద్యా సంస్థలు మీ అధ్యాపకులు, మీ చైర్మన్ డాక్టర్ మాణిక్యం గారు, మరి మీ కరస్పాండెంట్ లక్ష్మీరాజ్యం గారు, పేరు కరెక్టనా, మరి ప్రిన్సిపల్ లావణ్య గారు, రవిచంద్ర గారు, మిగతా వాళ్ళు చాలా సమకూర్చి చేస్తున్నారు. ఈ పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ వసూలు చేస్తున్న ఫీజు చాలా అల్పం. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని, ఇప్పుడు కొత్తగా ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయన్నారు. మున్సిపాలిటీలలో అనధికార లేదా అక్రమ నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. హైడ్రా ఇప్పటి వరకు 200 ఎకరాల భూమిని, 8 చెరువులను, 12 పార్కులను కాపాడిందని తెలిపారు. చెరువులకు సంబంధించి 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు చిత్రాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎఫ్టీఎల్కు సంబంధించి పారదర్శకంగా, శాస్త్రీయంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సంవత్సర కాలంలో అంటే దాదాపు 6 నెలలు హైడ్రా ఫార్మేషన్ అయింది జూలై 19, 2024. అంటే దాదాపు 5 నెలలు దాటింది. ఈ 5 నెలల కాలంలో హైడ్రా మినిస్టర్ మీద దాని మీద చెప్తుంది మీరు జనరల్గా చేస్తూ తర్వాత ఇది పెట్టింది ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రజలకి ఏమన్నా మనం కమ్యూనికేట్ చేయాల్సింది ఏమన్నా లేకపోతే మా నుంచి ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా లేదా మీకు ఎటువంటి ఏమైనా సందేహాలు అపోహలు ఉన్నా ఎన్నింటినీ ఇంప్రూవ్ చేయడానికి మీరు జనరల్గా చేస్తూ తర్వాత ఇది పెట్టింది ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రజలకి ఏమన్నా మనం కమ్యూనికేట్ చేయాల్సింది ఏమన్నా లేకపోతే మా నుంచి ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా లేదా మీకు ఎటువంటి ఏమైనా సందేహాలు అపోహలు ఉన్నా ఎన్నింటినీ ఇంప్రూవ్ చేయడానికి దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశాన్ని నిలిపిన ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సంతాపం తెలియజేస్తూ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. मनमोहन सिंह अमर रहे मनमोहन सिंह మాజీ ప్రధానమంత్రి మరి ఇంచుమించుగా ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక సంస్కరణలు ఆర్థికవేత్తగా పేరుగొన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణం దేశానికి తీరం లోటు. మన్మోహన్ సింగ్ గారిలో గొప్పతనం ఏంటంటే ఇంచుమించుగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ దేశ ప్రధాని కానీ అన్ని పదవులు అధిరోహించి ఉండరు. వరల్డ్ బ్యాంక్లో చేశారు, ఆర్బీఐ గవర్నర్ చేశారు, యూజీసీ చైర్మన్ చేశారు, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చేశారు, ఆర్థిక శాఖనంతటినీ కూడా నడిపించారు సెక్రటరీగా, తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చారు, తర్వాత ప్రధానమంత్రిగా వచ్చి భారతదేశాన్ని ఆర్థిక పరంగా ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ గారు. ఆర్థికంగా అత్యంత మేధావి ఆయన. కొన్ని చట్టాలు ఆయన టైంలో రావటం అనేది నిజంగా పేద వర్గాలందరికీ, విజయనగరం కానీ మన ప్రాంతాల్లో ఉన్న విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో కొంత ప్రాంతం అంతా కూడా, అదేవిధంగా రాయలసీమ, తెలంగాణ ఇలాంటి ప్రాంతాల్లో వలసలకు పోయేవారు. అలా లేకుండా మరి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఆ రోజు ఆయన బిల్లు పాస్ చేయడం జరిగింది. నాకు కూడా చాలా అనుబంధం ఉంది. నేను అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాను. నేను రాజ్యసభ మెంబర్ అయినప్పటికీ ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు. తర్వాత 2004 నుంచి ఆయన ప్రధానమంత్రి, 2 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి అనేక విషయాలు అత్యంత సౌమ్యుడు మాత్రమే కాదు, అత్యంత సమ్యమైన వ్యక్తే కాదు, అత్యంత ఎదుటివారికి గౌరవాన్ని ఇచ్చి మానవ సంబంధాలు పెంపొందించడంలో ఆయన్ని మించిన వారు లేరనే విధంగా ఇప్పటికీ కూడా మర్చిపోలేను. అంత మంచి వ్యక్తి. నిజంగా భారతదేశం ఒక సౌమ్యుడైన ఒక మంచి ఆర్థికవేత్తని కోల్పోయింది. ఆయన తిరిగి రాలేని లోటు, మరి ఆ లోటు ఎవరు కూడా తీర్చలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలోని పంజాబీ డాబాలో గోవు మాంసంతో తయారు చేసిన వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి గుర్తించారు. గోవుల తరలింపుని తాము పలుసార్లు అడ్డుకున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని కరాటే కళ్యాణి అన్నారు. ఇటువంటి సంఘటనలు స్థానిక అధికారులకు తెలిసే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని కరాటే కళ్యాణి తెలిపారు. భోజనం కోసమని వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాము. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు. సరే, కొన్ని దాబాలు మేము ఆగుతున్నప్పుడు మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నర్సన్పేట దగ్గర. ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు. గోవుల్ని డైరెక్ట్గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారని చెప్పేసి గో మాంసాన్ని కట్ చేసేసి కబేళాలు మొత్తం చాలా దగ్గర మేము చాలా చాలా టన్నులు పట్టుకుంటున్నాం. అదే హైదరాబాద్లో కూడా ఇదే పని గోరక్ష చేస్తుంటాం మేము.
ఇక్కడ దాబాల్లో గోమాంసాన్ని మటన్ అని చెప్పేసి అట్లా అని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు. ఎలా అంటే కొన్ని ప్లేసుల్లో ఎలా ఉందంటే మీరు హిందువులు అయినా సరే జిమ్కి వెళ్తున్నారు కాబట్టి మీకు బలం రావాలంటే గోమాంసం తినండి అని చెప్పేసి అట్లా మభ్య పెట్టి తినిపిస్తున్నారు. అది మొన్న సీజ్ చేయించాము నర్సంపేట. ఇక్కడ కూడా మటన్ అని చెప్పేసి అట్లా అమ్మేస్తున్నారు ఇంత పెద్ద పెద్ద బోన్స్తో. ఇది రాజస్థానీ దాబా వడ్డిమెట్ట నక్కపల్లి మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో. ఇక్కడ వడ్డిమెట్టలో ఇక్కడ రాజస్థానీ దాబాలో ఇలా జరుగుతుందని తెలిసి మేము వెంటనే వచ్చాము. మా పిల్లవాడు కూడా మటన్ అడిగితే వాడు ఇచ్చారట. అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది. వీళ్ళు హిందువుల ముస్లిమ్స్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి కొడతారు. ఇక్కడ మన ఆవుని మేము అడిగాం పంది మాంసం మీరు తింటారా అంటే తినమండి మేము అంటున్నాడు అంత గట్టిగా. మరి మన ఆవు మాత్రం మనకు కోసి పెట్టేస్తారు వాడు. సో ఇట్లాంటి చేయడం ఇది చాలా అక్రమం కాబట్టి అన్యాయం కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము. సార్ సిఏ గారు ఎస్ఐ గారు వెంటనే సకాలంలో మేము ఫోన్ చేయగానే స్పందించారు. వాళ్ళు వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం జరిగింది. దాని మీద కేసు కట్టాలి. ఇంతకుముందు మొన్న కూడా 2 days కిందనే కట్టించాం మేము నర్సరావుపేటలో. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ఆవుల్ని కోసిన ఆవు మాంసాన్ని తీసుకెళ్ళినా ఏ విధంగా అయినా సరే మేము ఆపుతూనే ఉన్నాం. మా పని ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తాం చిత్తశుద్ధితో. అది ఎంతవరకు వాడు ఏంటంటే వాడు ఆ మటన్ అమ్ముకొని చికెన్ అమ్ముకొని ఏదైనా తింటున్నారు కదా అంటే ఆవుని హిందువులకి కోసి పెట్టి మటన్ అబద్ధంగా చెప్పిన అది మోసమే. ప్లస్ ఈ మాంసం ఇలా అమ్మడం అనేది చాలా 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 అమానవీయమైన సంఘటన. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఒక తల్లిలా హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి దందాలు జరిగితే మాత్రం అక్కడ ఉక్కుపాదం మోపాల్సిందే గవర్నమెంట్. నేను ఎక్కడి వరకైనా వెళ్తాం మేము. ఇది మేము గోవుల కోసం ఎంత దూరం వెళ్తాం గోమాత కోసం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారని ఇప్పుడున్న రేవంత్ సర్కార్ కూడా అదే తరహాలో పాలన కొనసాగిస్తుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అఖిల్ మండిపడ్డారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, సాంఘిక హాస్టల్స్కు సొంత భవనాలు కేటాయించి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యను ప్రైవేటీకరణ చేసే విధంగా కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తే మాత్రం అఖిల భారతి విద్యార్థి పరిషత్ సహించదన్నారు. పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నాటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ పాలనలో విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురవుతూ తీవ్ర ఇబ్బందుకు గురవుతూ విద్యార్థులంతా నిరుద్యోగులంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏదైతే బొందబెట్టి గద్దె దింపిర్రో మరి మార్పు చేర్పు అని కోరుకుంటూ విద్యార్థి లోకం అదేవిధంగా నిరుద్యోగ లోకం కూడా అందరూ కూడా కలిసి మార్పును కోరుకొని రేవంత్ సర్కార్ను గద్దె మీదకి ఎక్కిస్తే అదే రేవంత్ సర్కార్ కూడా నేడు కేసీఆర్ పాలన తీరునే మళ్ళీ ఒక్కసారిగా కొనసాగిస్తూ ఉంది. 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యార్థులను ఎందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులంతా ఒక్కసారి మీరు చూసుకుంటా ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థల్లో అదేవిధంగా కేజీ టు పీజీ విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పేసి నాడు కేసీఆర్ అంటే విద్యార్థులు గుడ్డిగా నమ్మిర్రు. అదే కేజీ టు పీజీ విద్యను అని చెప్పేసి ప్రైవేటు యాజమాన్యాలకి తొత్తులుగా మారి ప్రభుత్వాలు ఎయిడెడ్ విద్యను కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తూ మరి కేవలం ఉన్నోళ్ళు మాత్రమే చదువుకుంటే పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క బంగారు లాంటి భవిష్యత్తు ఎక్కడ పోతుందని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. పేదల పెన్నిది, కార్మిక పక్షపాతి పి జనార్దన్ రెడ్డి అని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పీజీఆర్ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి డివిజన్ బెస్టస్ కాలనీలో చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ విగ్రహానికి సీనియర్ నాయకులు విఠల్ ముదిరాజ్, అంబాల మహేష్ గౌడ్లు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక పేద ప్రజల పక్షాన పోరాడి వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు పి జనార్దన్ రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లా అనంతపేట్ కేజీబీవీలోని 10 మంది విద్యార్థినులు ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలకు పంపించారు. మరో 5గురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైన వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 10 మంది విద్యార్థులని, అందులో 5గురు ఓకే ఉన్నారు. ఇంకో 5గురు కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. ఈ అన్నం కొంచెం ఉడకడం గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిని పోలీసులు లాక్కెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇప్పటికే దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంతో వైద్యం వికటించి బాలింత సుమతి మృతి చెందింది. మృతురాలు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన సుమతిని శుక్రవారం 2వ కాన్పు కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిట్స్ కారణంగా బాలింత మృతి చెందినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ పాషా తెలిపారు. పేషెంట్ సుమలత 26 ఇయర్స్ ఫీమేల్. ప్రీవియస్ సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత మనకు 2వ ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చిన నిన్న ఉదయం 11 గంటలకు ఆమెకు పరీక్షలు చేసేసి అంతా నార్మల్గా ఉండాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నాము. నిన్న నైట్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మార్నింగ్ 9 గంటలకు ఆమెకు సిజేరియన్ చేసినాము. ఎలెక్టివ్ సిజరేషన్ ప్లాన్ ప్రకారం చేస్తున్నాము. 9 నుంచి 10 వరకు సిజేరియన్ బాగా జరిగింది. ఇందులో కూడా ఏం కాంప్లికేషన్స్ రాలేదు. బేబీ కూడా బాగుంది. అమ్మాయి పుట్టింది, పాప బాగుంది. ఇప్పుడు వార్డుకి షిఫ్ట్ చేసిన 10 గంటలకు సుమారుగా 1:30 ప్రాంతంలో ఆమెకు సడన్గా వాయు వచ్చింది. ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్లోనే ఆమె మనకు టచ్ అయిపోయింది. ఇంతకుముందు వాడిన సిజేరియన్ వాడిన ఇంజెక్షన్సే వాడినది. ఇప్పుడు కూడా పేషెంట్కు అవన్నీ ఆక్సిజన్, సిపిఆర్ అవన్నీ చేసినాము, కానీ రికవర్ కాలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి అవసరమైన వస్తు సేవా సంపద విద్య ద్వారానే సాధ్యం. దానికి నేటి తరం విద్యార్థులు కృషి చేయాలన్న జయప్రకాష్ నారాయణ్. హైడ్రా చర్యల వల్ల ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగింది. కొత్తగా ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ఏవి రంగనాథ్. దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. మాజీ ప్రధానికి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నేత వంగ గీత. అనకాపల్లి జిల్లా ఒడ్డిమిట్ట పంజాబీ డాబాలో వడ్డిస్తున్న గోవు మాంసం. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన సినీ నటి కరాటే కళ్యాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.